హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము బ్లౌజ్ ఏంటంటే పైపింగ్ వేసి బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటంటే కొత్త వర్క్ కూడా ఈజీగా నేర్చుకుందామండి. ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్. మనము ఇది బ్లౌజ్కి వచ్చేసి ఇలా పైపింగ్ వేస్తున్నాము. ముందు లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుందామండి. దానికోసం ముందుగా మనం ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో హుక్స్లు పట్టే వైపున ఆది బ్లౌజ్ని రివర్స్ తిప్పుకుని మనం మెజర్మెంట్స్ చూసుకోవాలండి. చూస్తున్నారుగా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఏదైతే మనకు డాట్స్ వేస్తామో ఆ డాట్స్ వరకు ఎంత మెజర్మెంట్ ఉందో ఏంటనేది మనము ఒకసారి కొలతో కొలుచుకుందాము. ఖర్చులతో సహా పట్టుకుని ఈ విధంగా చివరి వరకు డాట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడాను ఈ విధంగా కొలుచుకోవాలి. 14 ఇంచులు ఉందండి. 14 ఇంచులకి ఇక్కడ మనం ఏంటంటే క్రింద ఖర్చు మనం మడతపెట్టి పట్టి లోపలికి వేస్తాం కదా హెమ్మింగ్ చేసుకోవడానికి, ఆ ఖర్చు కోసం అని చెప్పి ఒక 1/4 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుంటున్నాము. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 14 ఇంచులు మనము మెజర్మెంట్ చూసుకుని అక్కడ కొలత పెట్టుకోవాలండి. బ్లౌజ్ పొడవు అనమాట ఇది. మొత్తం షోల్డర్ దగ్గర నుంచి క్రింద డాట్ వరకు కొలుచుకున్నాం కదా, అక్కడ కొలత అనమాట. చూస్తున్నారు కదా, ఇది మిడిల్ ఎం సైజుకి వస్తుందండి. మిడిల్కి అంటే 36 ఆ సైజుకి వస్తుంది. దానికోసం అనేది ఇక్కడ ఒకసారి మార్క్ చేసుకుని ఆ 14 ఇంచుల దగ్గర స్ట్రైట్గా గీత గీసుకున్నాము. నడుము లూజ్ కొలుచుకుందాము. ఏంటంటే మనం ఖర్చుల దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపుని కూడా ఫస్ట్ కుట్టుకి ఇలా పట్టుకుని ఇక్కడ ఎంతైతే కొలత ఉందో ఈ కొలత అనేది కొలుచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ చివరి వరకు కొలుచుకుంటే మనకి 8 ఇంచెస్ వచ్చిందండి. 8.5 వచ్చింది. 8.5ని ఇక్కడ మెజర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ అనేది డాట్ పట్టుకోవడం కోసం 1 ఇంచు, అలాగే ఖర్చులకి ఒక 2 ఇంచులు. మొత్తము మనకి ఎంత వచ్చినా సరే 8 ఇంచులు వచ్చినా 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే మనకు 7.5 వచ్చినా 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే 1 ఇంచ్ ఏమో డాట్కి, 2 ఇంచెస్ ఖర్చులకి. ఎంత మెజర్మెంట్స్ వచ్చినా సరే 3 ఇంచెస్ కంపల్సరీగా మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా 11 ఇంచులు వచ్చింది. ఈ 11 ఇంచులని మనము ఇక్కడ 11 ఇంచుల నడుము దగ్గర కొలుచుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. పైన వచ్చే షోల్డర్కి 5.5, 8 ఇంచులకు వచ్చేసేటప్పటికి 5.5 అనమాట. అలాగే ఆమ్ డౌన్ కూడా 5.5 పెట్టుకోవాలి. ఎంతైతే మనం పైన ఇది ఎంత పెట్టుకున్నామో అలాగే ఆమ్ డౌన్ కూడా 6 అయితే 6, అంటే మన లూజ్ని బట్టి పెంచుకోవాలండి. చూస్తున్నారుగా, ఇక్కడ కూడా 5.5 ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇలా డ్రా చేసేసుకోవాలి. క్రిందకి స్ట్రైట్గా గీత గీసేసుకోవాలి. అలాగే మనము ఇక్కడ కూడా మనం స్ట్రైట్గా గీత గీసేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ వచ్చింది కదా, ఈ బాక్స్ షేప్లో మనం ఎంతైతే వచ్చిందో క్రింద నడుము అదే విధంగా పైన కూడా 11 ఇంచులే పెట్టేసుకోవాలి. ఎందుకంటే క్రింద డాట్ పడతాం కదా 1 ఇంచు, ఆ 1 ఇంచ్ అనేది పైకి లూజ్ వచ్చేస్తుంది కాబట్టి మనకు కరెక్ట్గా బాడీ కొలత అనేది సరిపోద్ది. క్రింద నడుముకి బాడీకి ఒక 1 ఇంచ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం ఖర్చులు అనేది డ్రా చేసేసుకుందాము. 2 ఇంచెస్ ఇలా 2 ఇంచెస్ మనం ఖర్చులకండి. మిగతాది ఇక్కడ 1 ఇంచ్ క్రింద 1 ఇంచ్ మాత్రం డాట్ పట్టేస్తాం. పైన ఆ 1 ఇంచ్ అనేది లూజుకి సరిపోతుంది. అంటే నడుము లూజు 8, పైన చెస్ట్ అప్పర్ చెస్ట్ వచ్చి 9 వస్తుంది అనమాట. ఈ విధంగా 1.5కి మూలమ్మట ఏదైతే మనకు మూల ఉంటుంది కదా, ఈ మూల 1.5కి మార్క్ చేసుకుని ఈ అసలు దగ్గర నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది ఆమ్ రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. పైన కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇటు పక్కన 2 ఇంచెస్ వదులుకున్నాము. అలాగే పైన కూడా 2 ఇంచెస్ వదిలేసుకుని అక్కడి నుంచి ఆమ్ రౌండింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకుంటే కరెక్ట్గా మనకి ఆమ్ రౌండింగ్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఒకసారి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఆది బ్లౌజ్లో ఎంత వచ్చింది ఆమ్ రౌండ్ అనేది. చూస్తారా, ఫస్ట్ కుట్టుకి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు ఏదైతే ఉందో ఆ ఫస్ట్ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం, ఈ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకుని అక్కడి నుంచి మన ఫస్ట్ కుట్టుకి ఎంతైతే ఉందో అంత మెజర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 8 ఇంచులు అనేది వచ్చింది. 8 ఇంచెస్ మనకి ఆమ్ రౌండ్ అనమాట. చంక రౌండింగ్ అనేది 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు ఇక్కడ వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుందండి. కొలిచేటప్పుడు కుట్టుకునేటప్పుడు మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయి అనమాట. చూస్తున్నారు, కరెక్ట్గా వచ్చేసింది 8 ఇంచులు. ఎటువంటి తేడా కూడా రాదండి. ఇలా కరెక్ట్గా మనం రౌండింగ్ చేసుకుంటే పైన ఒక 2 ఇంచులు, కింద ఇటువైపున ఒక 2 ఇంచులు వదులుకుని మధ్యలో మిడిల్లో రౌండ్ చేసుకుంటే ఇప్పుడు మనము నెక్ రౌండింగ్, నెక్ డీప్ కావాలి కదా, నెక్ డీప్ కోసం ఇలాగ క్రింద నడుము దగ్గరే సమానంగా పట్టేసుకుని పైకి ఎంతైతే వచ్చిందో ఇది మనం నడుము డీప్ మెడ డీప్ కోసము ఈ విధంగా కొలుచుకుంటే మెడ ఎంత అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా,
పావు తక్కువ 5 వచ్చిందండి. పావించి ఎక్స్ట్రా కలుపుకుని 5 ఇంచులకి అనేది మార్క్ చేసుకోవాలి. ఈ పావించి పైన ఖర్చుల కోసం అండి, క్రింద ఖర్చు కోసం మనం డ్రా చేసేస్తున్నాం కాబట్టి పైన ఖర్చు కోసం ఒక పావించి కలుపుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాం. మార్కింగ్ చేసుకుని ఇక్కడ 3 ఇంచెస్ అనేది మనం డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేటప్పుడు 2.5 ఏదంటే నెక్కి 2.5, షోల్డర్కి వచ్చేటప్పుడు 3 ఇంచెస్, 5.5లో 2.5 నెక్ డీప్ కోసము, అలాగే 3 ఇంచెస్ వచ్చేసేటప్పటికి షోల్డర్ అనమాట. ఈ విధంగా ఈ మార్క్స్ అన్ని డ్రా చేసుకోవాలి. స్కేల్ సహాయంతో ఈ విధంగా డ్రా చేసేసుకుని మనం రౌండింగ్ అయితే రౌండింగు, లేదంటే ఏదైనా మోడల్ నెక్, స్టార్ నెక్ కానీ, లేదంటే స్క్వేర్ నెక్ కానీ, ఇలా మనం ఏది కావాలంటే అది ఈ విధంగా మార్క్ చేసేసుకుని డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ అనేది నేను డ్రా చేసేసాను. ఈ విధంగా ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా మనం ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మెడ పీస్ అనేది మనకి పెంపు మడుపు ముక్క అంటే ఉక్సులు పట్టి, కాజాల పట్టి కోసం ఈ పీస్ అనేది యూజ్ అవుతుంది. ఈ పీస్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది, హ్యాండ్స్ అనేది మనం చూసుకుందాము. హ్యాండ్స్ తీసిన తర్వాత మిగతా క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాము. ఇలా చూస్తున్నారు కదా, మనకి 4 మెడతలను ఇలా వేసేసుకుని ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం క్రింద అనేది హ్యాండ్ పొడవు, అలాగే క్రింది లూజు ఇవన్నీ కూడా చెకింగ్ చేసుకోవాలని చెక్ చేసుకుని ఆది బ్లౌజ్లో చెక్ చేసుకుని మనం మెజర్ చేసుకోవాలి. క్రింద ఒక పావు ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసేసుకుని మనం ఏంటంటే పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఒక పావు ఇంచే పెట్టుకున్నాను. అలాగే మనం హెమ్మింగ్ చేసుకునే లెక్కైతే కనుక 1 ఇంచ్ 1.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పైనుంచి మనం హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో, మిడిల్లో షోల్డర్ దగ్గర నుంచి ఎంతైతే ఉందో అంతా ఈ విధంగా కొలుచుకోవాలి. 6 ఇంచెస్ ఉంది అంటే పైన ఖర్చుకు కూడా నేను ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టానండి. ఖర్చుతో సహా కొలుచుకోవాలి. ఈ విధంగా 6 ఇంచులు కొలుచుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర ఒక 1.5 ఉండేటట్లు స్ట్రైట్గా ఉండేటట్లుగా చూసుకోవాలండి. 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండాలి. అక్కడి నుంచి క్రింద లూజ్ అనేది మనం కొలుచుకుందాము. క్రింద ఏదైతే హ్యాండ్ క్రింద లూజ్ ఉంటుంది, పైన కొలిచాం కదా, పొడవు కొలిచాము, అలాగే క్రింద లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ కుట్కి మార్క్ చేసుకుందాము. 6 ఇంచెస్ అండి. అలాగే ఇక్కడ కూడా 6 ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకుందాం. అంటే మనకి ఈ బ్లౌజ్కి వచ్చేటప్పటికి 6 ఇంచులు క్రింద లూజు, 6 ఇంచు పొడవు. మనం బ్లౌజ్ని బట్టి మనం ఏదైనా కొలుచుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుందాం ఖర్చులకి. అసలు మనం 6 ఇంచులు, ఖర్చుతో కలిపి 8 ఇంచులు అనమాట. ఇప్పుడు అక్కడ మన చివరి ఎట్లయితే పెట్టామో అట్లాగే ఇక్కడ కూడా 6 ఇంచులు పెట్టుకుని 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. అంటే ఇది మిడిల్ బ్లౌజ్ కాబట్టి మనకి 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. అదే చిన్న సైజ్ అయితే 2.5, అదే పెద్ద సైజ్ అయితే 3.5 అనమాట. ఈ విధంగా పెట్టుకోవాలి. లూజ్ని బట్టి పెట్టుకోవాలండి. ఇలా ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా ఒక మార్క్ చేసేసుకుని మనకి చంక రౌండింగ్ వచ్చేసేటప్పటికి 8 ఇంచులు వచ్చింది కదా. 8 ఇంచులు వచ్చేసిన దగ్గర నుంచి మనకి ఇక్కడ ఎలా పెట్టుకోవాలంటే ఈ చంక రౌండింగ్ ఒకసారి చూడండి. చంక రౌండింగ్ 8 ఇంచులు వచ్చింది. ఆ 8 ఇంచులు ఇలా పెట్టేసుకోవాలి స్ట్రైట్గా. ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదా మనం గీత గీసిన చోట 7.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇలా రౌండ్ చేసేసుకోవాలండి. మనం హ్యాండ్ మూమెంట్ కరెక్ట్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయాలి ముందు. మన ఈ కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. 8 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చులకు తీసేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఏదైతే ఎలా ఉందో అలాగూ కటింగ్ అనేది చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, జాయింట్లు అనేవి ఎప్పుడు మన వైపుకు ఉండాలి. అలాగే మన కంచు పార్ట్లు అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా కట్ చేసుకుని దీన్ని సపరేట్ చేసుకోవాలి. మధ్యలో ఏదంటే మనకు షోల్డర్ జాయింట్ కోసము మనం చిన్న మ్యాచెస్ అనేవి పెట్టుకోవాలండి. అది గుర్తు కోసం అనమాట, మధ్యలోకి మిడిల్లోకి రావడానికి. ఇప్పుడు ఏదైతే 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టాం కదా స్ట్రైట్గా, అక్కడి నుంచి మనం ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎస్ షేప్ అనేది మనము కర్వ్ తీసుకోవాలండి. లేదంటే కనుక ఫ్రంట్ సైజు మనకి లూజ్గా మనకి ముడతలుగా ఉంటుంది. అందుకోసం ఈ 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి లోతు తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ట్రైట్గా ఎక్కడైతే స్ట్రైట్ వరకు మార్క్ చేస్తామో ఆ మార్కింగ్ వరకు మాత్రమే మనం ఇలా తీసుకోవాలన్నమాట. ఈ పీస్ అనేది హ్యాండ్స్ కటింగ్ అనేది మనం చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసము మనం ఏదైతే ఈ అంచులు ఉన్నాయో అంచులు మనకు ఆపోజిట్లో ఉండాలి. మడత అనేది మన వైపుకు ఉండాలండి. ఈ విధంగా వేసుకుని మనము బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరిచేసుకోవాలి. క్రాస్గా పరిచేసుకోవాలండి. ఇలా క్రాస్గా పరుచుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది మనము క్రింద వైపున
మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 ఇంచెస్ క్రింద మార్క్ చేసుకోవాలి. ఇటువైపున కూడా ఒకసారి మార్క్ చేసేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న దగ్గరికి లోపలికి అనేది మడత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా లోపలికి మడత పెట్టేసేసుకుని ఒకసారి ఏదైతే క్రాస్గా ఏంటంటే ఈ అంచుల దగ్గరికి షోల్డరు అలాగే చంక దగ్గర ఈ రెండు కూడా అంచు వైపుకి కరెక్ట్గా కలిసే విధంగా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ చివర అలాగే షోల్డర్ దగ్గర కూడా పెట్టుకుంటే ఇలా క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకుందాము. 2 ఇంచెస్ క్రింద లోపలికి మర్చి పెట్టాం కదా, అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను, గీత గీసేస్తున్నాను స్ట్రైట్గా. అలాగే సైడ్స్, అలాగే చంక రౌండింగు, అలాగే నెక్ దగ్గర కూడా ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక రౌండింగ్ కూడా గీసేసుకుని ఇలా మొత్తం చుట్టూ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా క్రింది వైపును కూడా సైడ్లు కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకుని కొంచెం పైకి అనేది ఈ గీత అనేది గీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఈ బ్యాక్ పార్ట్ని మనము తీసేద్దాము. మొత్తం చుట్టూ గీసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలాగూ చంక రౌండింగ్ ఉంది కదండి, మనకి హ్యాండ్కి ఎలా అయితే తీసాము 30 ఇంచు, అలాగే ఈ బాడీ పార్ట్కి కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా 30 ఇంచు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఇటు వదిలేసి ఈ మిడిల్ పార్ట్లో ఒక 30 ఇంచుకి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్రంట్ వైపుని కూడా ఇలాగ ముడతలుగా రాకోకుండా ఈ విధంగా ఉంటుందన్నమాట. చక్కగా నీట్గా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా 30 ఇంచుకి తీసుకోవాలి. 1/2 ఇంచు లేదా 30 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు క్రింద వైపు నుంచి ఏదైతే హుక్స్లు పట్టి కాజాల పట్టి వేసుకోవాలి కదా, అక్కడ మనకు షేప్ రావాలి కదా, షేప్ బెల్ట్, అందుకోసం 1.5 పైకి తీసుకోవాలి. అలాగే డాట్ పాయింట్ అనమాట, డాట్స్ వేయడం కోసం 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది మనకు మిడిల్ సైజ్ కాబట్టి 4 ఇంచెస్, బిగ్ సైజ్ అయితే కనుక 4.5 ఇంచెస్. ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇటు 1.5 అండి, అటువైపుకి 1.5, ఇటువైపుకి 1.5 వేసుకోవాలి. ఇది డాట్ పాయింట్. మనం ఏదైతే షేప్ వేసుకోవడానికి ముందు మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ పాయింట్ అనమాట. ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడు ఏదైతే 1.5 పెట్టుకున్నామో 1.5కి ఈ 1.5 దగ్గర నుంచి ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలండి. ఈ షేప్ దగ్గర మనకు షేప్ బెల్ట్ అనేది ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు పైనుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ నెక్ డౌన్ కోసం. అలాగే ఇటువైపున 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసేసుకోవాలి. 6 ఇంచెస్కి ఇలా డబ్బా షేప్లో వచ్చింది కదా, బాక్స్ షేప్ వచ్చిన తర్వాత ఈ బాక్స్ షేప్లో మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అంతేనండి, ఒక 1/2 ఇంచుకి ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మన బ్లౌజ్కి ఎంత అయితే నెక్ రౌండింగ్ ఉంటుందో అది చూసుకుని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకు కరెక్ట్గా 8.5 కరెక్ట్గా వచ్చేసింది. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది. 8 ఇంచెస్ మనకు కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి, ఉక్సులు పట్టి వైపుని నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఖర్చుల దగ్గర నుంచి ఇలా ఒకసారి మనము ఉక్సులు పట్టి వైపునే చెక్ చేసుకోవాలండి. కాజాల పట్టి ఎక్కువ పట్టి మనకి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది చెక్ చేసుకోకూడదు. చూస్తున్నారు, 8 ఇంచులు వచ్చేసింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే మనము ఇది కట్ చేసుకోవడం. లోపలికి మార్క్ చేస్తాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా షేప్ అనేది కటింగ్ చేసుకోవాలండి కరెక్ట్గా. చూస్తున్నారు కదా, ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ చంక రౌండింగ్లో వచ్చిన పీసెస్ మనము హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్లు కొంచెం పడినప్పుడు అవి యూజ్ అవుతాయండి. నెక్స్ట్ మనము ఏదైతే డాట్ పాయింట్స్ కోసం పెట్టుకున్నామో ఆ మార్కింగ్ల దగ్గర ఇలా న్యాచెస్ అనేవి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, 3 న్యాచెస్ ఈ విధంగా పెట్టుకుంటే మనము డాట్స్ ఎలా వేయాలి ఏంటంటే నేను స్టిచ్చింగ్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఇలాగ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏదైతే మనకి షేప్ బెల్ట్లు ఉంటాయి కదండి, ఆ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా 3 ఇంచెస్ ఒకవైపున 3 ఇంచెస్ పెట్టాము. అలాగే 9 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు పొడవు పెట్టుకోవాలండి. అలాగే ఆ పొడవు పెట్టుకున్న చోట కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ పెట్టుకుని రెండింటికి మిడిల్లో ఏదైతే 4.5 ఉంటుంది కదా, రెండింటికి మిడిల్లో మిడిల్కి వచ్చేసేటప్పటికి 2.5 పెట్టుకోవాలి. అటువైపున 3 ఇంచులు ఇటువైపున 3 ఇంచులు పెట్టుకుని మధ్యలో ఆ రెండింటికి మధ్యలో 2.5 పెట్టుకోవాలండి. ఈ 3 పాయింట్లను కలుపుకుంటూ మనం షేప్ బెల్ట్ డ్రా చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఇలా షేప్ బెల్ట్ అనేది డ్రా చేసేసుకోవచ్చును. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా మార్క్ చేసుకుని డ్రా చేసేసుకుంటున్నాను. మన హ్యాండ్ మూమెంట్ కోసం కొంచెం నేను ఇటువైపుకు నా వైపు తిప్పుకుంటున్నాను. ఇలా డ్రా చేసేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో అలాగో కటింగ్ చేసుకుందాం. డ్రా చేసుకున్న విధంగానే కటింగ్ చేసుకుందాం. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా ఇంకొక 2 పీసులు కూడా మనం కటింగ్ చేసుకోవాలండి. క్లాత్ని బట్టి చూసుకుని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి 2 వచ్చినాయి. అలాగే ఇంకొక 2 కూడా నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ అంచుల పార్ట్ వచ్చేసరికి మనం ఏదైతే లోపలికి నడుము వైపున నడుము దగ్గర లోపలికి మడతపెట్టి పట్టీ వేసుకోవాలి కదా, ఆ అంచు పార్ట్ అనేది నేను ఆ పట్టీ కోసం తీసుకుంటున్నానండి. 1.5 ఇంచులు లేదా 1.5 ఇంచులకి
ఇగో ఈ పట్టీ కోసము ఈ విధంగా నేను మార్క్ చేసుకుని ఆ పీస్ అనేది తీసేసుకున్నాను. అంచుల పార్ట్ అయితే మనకు కరెక్ట్గా వంకర లేకోకుండా కరెక్ట్గా ఉంటుందండి, స్ట్రైట్గా వస్తుంది కాబట్టి ఆ పీస్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకుని ఇంకొక 2 షేప్ బెల్ట్లు అనేవి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. క్లాత్ ఉంది కాబట్టి ఇంకో 2 షేప్ బెల్ట్లు ఇక్కడ కట్ చేసుకున్నాను. లేదంటే వేరే క్లాత్ తీసుకుని వేరే క్లాత్లో మనం తీసుకోవచ్చును. ఈ విధంగా క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి షేప్ బెల్ట్లు అనేవి. ఈ విధంగా ఎట్లా ఉందో అట్లాగూ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. 4 పీసులు అనేవి మనకు వచ్చేసినాయి. క్రింద 2 పీసులు, పైన 2 పీసులు వచ్చేసినాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాము. అన్నీ ఇలా పరిచేసేసుకుని కటింగ్ అనేది చేసేసుకుందాం. ఎలా పరుచుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. క్లాత్ మనకి అడ్జస్ట్మెంట్ అవుతుందండి ఈ విధంగా చేసుకుంటే. చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ వేసుకున్నాను. బ్యాక్ దగ్గర నుంచి క్రాస్గా అంచుల వైపుకి 2 అంచులు కలిసే విధంగా చూస్తున్నారు కదా, అంచుల దగ్గర షోల్డరు అలాగే చంక రౌండింగ్ దగ్గర కలిసే విధంగా పెట్టుకుని ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ పార్ట్ దగ్గర హ్యాండ్స్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ల దగ్గర షేప్ బెల్ట్లు ఈ పక్కన కానీ లేదంటే ఆ ఎదర వైపు నా వైపున ఉన్న వైపున కానీ ఈ విధంగా షేప్ బెల్ట్లు వేసుకోవచ్చును. మనం క్లాత్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఈ విధంగా షేప్ బెల్ట్లు అనేవి వేసుకుని మొత్తం ఎలా ఉన్నాయి అలాగో కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇటు 2 అటు 2 ఈ విధంగా షేప్లు అనేవి మొత్తం పార్ట్స్ అనేవి వేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంచుకుని కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుంటే ఏంటంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గకోకుండా ఎటువైపు క్రాస్ రాకోకుండా లూజులు లేకోకుండా ఈ విధంగా కరెక్ట్గా ఉంటుంది. అన్ని వైపులను కూడా ఇదే విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కటింగ్ చేసుకోవాలి. అన్ని పీసులకి అలాగే చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్కి నెక్ మాత్రం నేను కటింగ్ చేసుకోలేదండి. మిగతా అన్నీ కూడా నేను ఈ విధంగా కట్ చేసుకుని స్ట్రైట్గా పెట్టేసుకున్నాను. ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చునండి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసేటప్పటికి మనకు నడుము పట్టీ కోసం అనమాట. పీసులు మనం అంచులు కట్ చేస్తున్నాం కదా అవి. ఇవి వచ్చేసేటప్పటికి ఏంటంటే మనకి హ్యాండ్స్ దగ్గర చంక దగ్గర కొంచెం పీస్ జాయింట్ అవుతుందండి. ఆ జాయింట్ కోసము అవసరమైతే ఈ పీసులు అనేవి యూజ్ అవుతాయి. ఈ విధంగా అన్నీ కూడా మనము ఒక చోట పెట్టేసుకుని మనం బండిల్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇది వచ్చేటప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి ఇలా బండిల్గా కట్టేసుకొని పెట్టుకుంటే మనకు పీస్ ఏది కూడా వేస్ట్ అవ్వకుండా ఎక్కడ పోకుండా ఉంటాయన్నమాట. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్. ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలి ఏంటనేది, నేను థ్రెడ్ లేకుండా పైపింగ్ సన్నగా ఎలా వేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. స్టిచ్చింగ్ వీడియోతో వస్తాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. పైపింగ్ ఎలా వేసుకోవాలి థ్రెడ్ లేకోకుండా చాలా ఈజీగా చూసుకుందాము. ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.